విజయవాడ నగరంలో డ్రగ్స్ కలకలం. సింగ్ నగర్, బాంబే కాలనీ, ఆర్ఆర్పేటలో పోలీసులు తనిఖీలు జరిగాయి. కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సోదాల్లో ఒక్క రోజులోనే 24 మందికి డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారందరినీ కూడా స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఇవాళ వారందరికీ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఈ వారంలో కిలోల కొద్దీ గంజాయిని పట్టుకున్నారు. 3 నెలల ట్రాక్ రికార్డ్ ని ఆధారంగా చేసుకుని పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ మధ్య కాలంలో విజయవాడలో పట్టుబడుతున్న గంజాయి, ఎండిఎంఏ, ఎల్ఎస్డి డ్రగ్స్ కు సంబంధించిన వార్తలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి చేసిన కార్డన్ సెర్చ్ లో సింగ్ నగర్, బాంబే కాలనీ, ఆర్ఆర్పేటలో చేసిన కార్డన్ సెర్చ్ లో ఒక్క రోజులోనే 24 మందికి డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం వారందరూని స్టేషన్ కు తరలించారు. ఇవాళ వారందరికీ కూడా ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. వసంత్, నిన్న పలు కాలనీల్లో చేసిన కార్డన్ సెర్చ్ లో ఇంత మంది డ్రగ్స్ తీసుకుని కనిపిస్తున్నారు అంటే అసలు అక్కడ ఏం జరుగుతోంది? వీళ్ళు ఎంతకాలంగా డ్రగ్స్ కి బానిసలైపోయారు? వీళ్ళు తీసుకునే డ్రగ్స్ ఎక్కడెక్కడి నుంచి సప్లై అవుతున్నాయి? సో ఇటీవల కాలంలో వరుసగా గాంజాతో పాటుగా ఎండిఎంఏ, ఎల్ఎస్డి, కొకేన్ లాంటి నిషేధిత డ్రగ్స్కి సంబంధించినటువంటి వ్యవహారం విజయవాడ నగరంలో వెల్లోకి వస్తుంది. వాటితో పాటుగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటీవల కాలంలో కేజీల కొద్ది గాంజాతో పాటుగా ఇటు హెరాయిన్, కకాయిన్, లేకపోతే ఎల్ఎస్డి, ఎండిఎంఏ లాంటి వాటిని వాడుతున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈగల అధికారి దాడుల్లో కూడా ఇటీవల వాటిని వినియోగిస్తున్నటువంటి వారిని కూడా అదుపులో చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కార్టన్ సెర్చ్ పెట్టి విజయవాడలో నిన్న ఆర్ఆర్పేట, సింగ్నగర్, బాంబే కాలనీ లాంటి ప్రాంతాల్లో కార్టన్ సెర్చ్ చేశారు. దాదాపు పోలీసు బృందాలుగా విడిపోయి అనుమానితులకు ర్యాపిడ్ టెస్టులు చేశారు. ఈ క్రమంలోనే దాదాపు 110 మందికి శాంపిల్స్ ఇగా వారిలో 24 మందికి పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం వారందరినీ కూడా పోలీసులను అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈరోజు వారందరినీ కూడా రక్త పరీక్షల కోసం బ్లడ్ శాంపిల్స్ సేకరించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబోతున్నారు. ఇటీవల కాలంలో నగరంలో చాలా పెద్ద ఎత్తున డ్రగ్స్కి సంబంధించినటువంటి వ్యవహారం వెల్లోకి వస్తుంది. పోలీసులు కళ్ళుగప్పి పోలీసులు ఒకవైపు డ్రగ్స్పై దండయాత్ర పేరుతోటి ప్రతి స్టేషన్ పరిధిలోనూ పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు, సోదాలు చేస్తున్నారు, వరుసగా అరెస్టులు కూడా చేస్తున్నారు. గాంజాని లేకపోతే నిషేధిత డ్రగ్స్ని కూడా సీజ్ చేస్తారు. అయినప్పటికీ కూడా పోలీసులు కళ్ళుగప్పి బెంగళూరు నుంచి చాలా పెద్ద ఎత్తున ఇటీవల కాలంలో నగరంలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు గుర్తించారు. ఈగల అధికారి దాడులు కూడా ఇదే వ్యవహారం వెల్లోకి వచ్చింది. ప్రతి స్టేషన్ పరిధిలో కూడా ఇటీవల కాలంలో ఎండిఎంఏ, ఎల్ఎస్డి లాంటి నిషేధిత డ్రగ్స్ పట్టబడినటువంటి ఉదంతాలు వెల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపైన సీరియస్ అయిన పోలీసులు ప్రస్తుతం దాదాపు 30,000కు పైగా ర్యాపిడ్ టెస్టులు కిట్లు తీసుకుని వచ్చి వాటి ద్వారా అనుమానితులకు అక్కడికక్కడే టెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న సెలవుతో పాటుగా యూరిన్ టెస్టులు చేసినటువంటి క్రమంలో 24 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం వారందరినీ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈరోజు వారందరినీ కూడా జీజీహెచ్ తరలించి బ్లడ్ శాంపిల్స్ తీయబోతున్నారు. నిన్న ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్ వచ్చినటువంటి వారందరినీ కూడా విచారించబోతున్నారు. వీరు అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకుని వస్తున్నారు, గాంజాయితో పాటు నిషేధిత డ్రగ్స్ ఇంకా ఏమైనా స్వీకరించారనే కొన్ని కూడా దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా ఏవైతే న్యూరాలజిస్టులు కావచ్చు, సైకాలజిస్టులు కొన్ని మెడిసిన్స్ కూడా రిఫర్ చేస్తూ ఉంటారు. అవి స్వీకరించినా కూడా ఖచ్చితంగా వీరికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇటీవల కాలంలో వాటిని కూడా డ్రగ్స్ రూపంలో కూడా వినియోగిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి వీరందరినీ విచారించిన తర్వాత ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబోతున్నారు. మొత్తంగా విజయవాడతో పాటుగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల కాలం కేజీల కొద్ది గాంజాయి పట్టుబడుతోంది. డ్రగ్స్ ముసుగులో చాలా పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడుతున్న, దాడులకు పాల్పడుతున్న ఘటనలపైన ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఈ ఒక్క వారం వ్యవధిలో కేజీల కొద్ది గాంజాయిని కూడా సీజ్ చేశారు. ముఖ్యంగా మారుమూల పల్లెల్లో కూడా ఈ గాంజాయిని సీజ్ చేసినటువంటి క్రమంలోనే ఒక్కసారిగా కార్టన్ సెర్చ్ల పేరుతోటి మొత్తం విజయవాడ నగరం మొత్తాన్ని కూడా జల్లెడ పెట్టారు. ఈ క్రమంలోనే మొత్తం వ్యవహారం వెళ్ళకి వచ్చింది. దాదాపుగా విజయవాడలో 145కు పైగా బ్లాక్ స్పాట్స్ ఉన్నట్టుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో అనుమానితులు ఎవరైతే ఉంటారో వారిని అదుపులో తీసుకొని అప్పటికప్పుడే టెస్టులు చేస్తున్నాం. నిన్న అదే క్రమంలో టెస్టులు చేస్తున్నటువంటి క్రమంలోనే 24 మంది కూడా పాజిటివ్ వచ్చినట్టు పోలీసులు చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వసంత్.